హలో, దిస్ ఈస్ హరీష. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ధురంధర్ ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన సినిమా. షార్ట్ టైంలోనే 1000 కోట్లు దాటడమే కాదు, మిగిలిన సినిమాలకు సరికొత్త టార్గెట్ సెట్ చేసిన సినిమా. ఈ ధురంధర్ దెబ్బకి స్టార్ హీరోలు అలర్ట్ అయిపోతున్నారు. ఇక మిగిలిన హీరోలైతే మాకేంటి టెన్షన్ అంటూ వర్రీ అవుతున్నారు. మరి ఈ సరికొత్త కలెక్షన్ టార్గెట్ ని అందుకోవటానికి ఏం చేస్తున్నారు? అసలు ఈ హైప్ ని, రికార్డుల్ని అందుకునే హీరోలు ఎవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప 2 మొన్నటి వరకు ఈ సినిమాల హవా, క్రేజ్, కలెక్షన్లు, రికార్డుల గురించే అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు సీన్లోకి ధురంధర్ వచ్చాడు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాదు, ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేశాడు. బాలీవుడ్లో ఇప్పటివరకు ఎవరూ చేయని 1000 కోట్ల కలెక్షన్లని ఈజీగా కొట్టేశాడు. అంతేకాదు 2000 కోట్ల కలెక్షన్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తున్నాడు. దీంతో ఆల్రెడీ ఉన్న స్టార్ హీరోలకు సరికొత్త కలెక్షన్ల టార్గెట్లు సెట్ చేశాడు. దాంతో మిగిలిన హీరోలందరూ, స్పెషల్లీ బాలీవుడ్ హీరోలు తమ సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయో అని టెన్షన్లో ఉన్నారు. ధురంధర్తో హిందీలో స్టార్ హీరోల అప్కమింగ్ సినిమాలపై భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మిగిలిన వాళ్లందరూ ఒకెత్తైతే ఏకంగా 4000 కోట్ల సినిమాలో నటిస్తున్న రణబీర్ కపూర్కి ఈ టెన్షన్ కాస్త ఎక్కువే అంటున్నారు ఆడియన్స్. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే ఫస్ట్ టైం తెరకెక్కుతోంది రామాయణ సినిమా. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా వస్తున్న ఈ రామాయణ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ విజువల్స్ తో, గ్రాండ్ సీజీ వర్క్ తో దీపావళికి థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. బడ్జెటే 4000 కోట్లంటే మరి కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండాలో అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్. ఇక బాలీవుడ్ బాద్షా, వరుసగా 1000 కోట్ల సినిమాల సక్సెస్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి కూడా ఇది మరో పరీక్షే. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ లీడ్ రోల్స్ లో, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది కింగ్ సినిమా. పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్ మూవీ షారుఖ్ ఖాన్ కి మరో 1000 కోట్ల సినిమా అవడం గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ధురంధర్ లెక్కలు తిరగరాయడంతో స్టార్ హీరోల టార్గెట్ కూడా పెరిగిపోతోంది. మరి ఈ కింగ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడో? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఈసారి పాన్ ఇండియా టార్గెట్ ని టార్గెట్ చేస్తూ మాతృభూమి మూవీ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఈసారి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయిన సల్మాన్ ఖాన్ టీజర్ రిలీజ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారంటీగా హిట్ కొడతారని, మళ్లీ ఫామ్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కి 1000 కోట్లు పెద్ద టార్గెటే. ఈ సినిమాలతో పాటు యానిమల్ పార్క్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. యానిమల్ హిట్ అవడంతో రణబీర్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో నెక్స్ట్ రాబోతోన్న సినిమా అంతకు మించి వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ముందున్న 1000 కోట్ల రికార్డుని ఓవర్టేక్ చేయడంతో పాటు మరోసారి 1000 కోట్లకి మించి వసూళ్లను సాధించాల్సి ఉంటుంది రణబీర్ కపూర్ కి. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తోనే వస్తున్న సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ సినిమా కూడా కలెక్షన్ టార్గెట్ లిస్ట్ లోనే ఉంది. మరి ధురంధర్ ని మరిపించే కలెక్షన్లని ఈ సినిమాలు రాబడతాయో లేదో అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది హీరోలకి. వికీ కౌశల్, రణబీర్ కపూర్ కి కలెక్షన్ల రికార్డ్ బానే ఉంది. కాబట్టి ఈ సినిమాలో ఇద్దరూ కలిసి ఎన్ని వేల కోట్లు రాబడతారో అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ధురంధర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కి బాలీవుడ్ స్టార్ హీరోలే కాదు, సౌత్ హీరోలు కూడా అలర్ట్ అయ్యారు. సౌత్ సత్తాని చాటాలన్నా, మన హీరోలకున్న పాన్ ఇండియా క్రేజ్, ఇమేజ్ ని కాపాడుకోవాలన్నా కలెక్షన్ల విషయంలో మ్యాచ్ అవ్వాల్సిందే. నిజానికి మరో మెట్టు ఎక్కాల్సిందే అంటూ చర్చించుకుంటున్నారు. మరి ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ప్రభాస్ సంగతి ఏంటి?
బడ్జెట్ దగ్గర నుంచి రికార్డులు, కలెక్షన్లు ఇలా ప్రతి విషయంలో ఆడియన్స్ లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. అందరూ హీరోల కంటే నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న హీరో ప్రభాస్ మీదే అందరి చూపు. ఎందుకంటే ప్రభాస్ పేరున ఉన్న రికార్డులు అలాంటివి. 1000 కోట్ల కలెక్షన్లతో మిగిలిన హీరోలకు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేస్తే ప్రభాస్ కి కూడా ఇప్పుడు బాలీవుడ్ లో టార్గెట్ పెరిగిపోతోంది. ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న ఫౌజీ మీద కూడా అంతే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రభాస్ వార్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ సోల్జర్ గా చేస్తున్న ఫౌజీ సినిమాలో అసలు ప్రభాస్ ఎలా కనిపిస్తారో, వార్ టైంలో ఎలాంటి పవర్ఫుల్ యాక్షన్ చేస్తాడో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో అసలే రాజాసాబ్ ఫ్లాప్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ని బయటకి తీసుకురావడంతో పాటు బాక్సాఫీస్ కి మరోసారి సత్తా చూపించాల్సి ఉంది ప్రభాస్. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నిటికంటే ఎక్కువ హైప్, అంచనాలు ఉన్నది మాత్రం స్పిరిట్ మీదే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవడం, ప్రభాస్ లాంటి మ్యాసివ్ స్టార్ తో స్పిరిట్ మూవీ చేస్తూ ఉండడంతో విపరీతంగా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో కూడా ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ప్లేజ్డ్ పోలీస్ గెటప్ లో అదరగొట్టబోతున్నారు ప్రభాస్. ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సందీప్ రెడ్డి కాంబినేషన్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు ఓ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయకుండానే కావాల్సినంత పబ్లిసిటీ, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తారు రాజమౌళి. మరి ధురంధర్ లెక్కల్ని బాలీవుడ్ లో రాజమౌళి మారుస్తారా? రాజమౌళి సినిమా అంటేనే ఫుల్ హైప్ క్రియేట్ అవుతుంది పాన్ ఇండియా వైడ్ గా. అయితే ఈసారి ఆ హైప్ ని పెంచడానికి మహేష్, ప్రియాంక చోప్రా కూడా యాడ్ అయ్యారు. దీంతో వారణాసి మీద భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈవెంట్ లో జస్ట్ శాంపిల్ చూసిన ఫ్యాన్స్ 2000 కోట్ల కలెక్షన్ లో మినిమం అని ఫిక్స్ అయ్యారు. మరి ఈ అంచనాల్ని రాజమౌళి, మహేష్ ఏమాత్రం రీచ్ అవుతారో అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. సోషల్ మీడియాలో పాటతో సెన్సేషన్ అవుతున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు లాంటి యంగ్ డైరెక్టర్, రామ్ చరణ్ లాంటి స్టార్ యాక్టర్ కలిసి చేస్తున్న పెద్ది సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అవ్వడం, అసలే వరుసగా రామ్ చరణ్ ఫ్లాపుల్లో ఉండడంతో పెద్ది మీద ఆడియన్స్ లో, స్పెషల్లీ మెగా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వీటికి తోడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఈ హైప్ ని ఇంకాస్త స్పైస్ అప్ చేస్తోంది. అసలే భారీ అంచనాలు పెట్టుకున్న గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడం, మరోవైపు బాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులు సెట్ అవుతూ ఉండడంతో చరణ్ కి ఇప్పుడు పెద్ది మీదే అన్ని ఆశలు ఉన్నాయి. పుష్ప దగ్గర నుంచి కెరీర్ గ్రాఫ్ ని కంప్లీట్ గా మార్చేసుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సిరీస్ తో గ్లోబల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అయిన బన్నీ తన అప్కమింగ్ సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి రాబోతున్న సినిమాలు బన్నీని అదే రేంజ్ లో నిలబడతాయా? రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీకి బార్ని ఇంకాస్త హై చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి చేసేది మాస్ మూవీ కాదు, కంప్లీట్ క్లాస్ సైంటిఫిక్ యాక్షన్ డ్రామా. దీనికోసం డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు బన్నీ. దాదాపు 1000 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్, వీటికి తోడు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వకుండా ఎలా ఉంటాయంటున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రాకా టైటిల్ తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యని కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించిన బన్నీ ఈసారి హాలీవుడ్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. వరుస పెట్టి మాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి కూడా అదే లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి ఆ డోసుని ఇంకాస్త పెంచబోతున్నారు. కేజీఎఫ్ లో యష్ ఎలివేషన్ తో, సలార్ లో ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్షన్ చేయించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జూన్ లో రిలీజ్ అవ్వబోతోన్న డ్రాగన్ మూవీ ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో అని వెయిట్ చేస్తున్నారంతా.
టాప్ స్టార్ హీరోల లిస్ట్ లో లేకపోయినా ఈసారి మాత్రం నాని తన సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. దసరాతో తనను తాను ప్రూవ్ చేసుకుని యాక్షన్ హీరో అనిపించుకున్న నాని ద పారడైజ్ తో తన వర్స్టాలిటీని, కలెక్షన్ల స్టామినాని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేస్తున్నారు నాని. 2 జడలేసుకుని కంప్లీట్ మాస్ లుక్ లో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపిస్తున్నారు. అందుకే జనాలు కూడా సినిమాపై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇప్పటికే 120 కోట్ల బడ్జెట్ దాటేసిన ద పారడైజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఆడియన్స్ వెయిట్ చేసేలా చేస్తున్నాయి. మరి ఆ సినిమాల్లో కలెక్షన్ టార్గెట్ అయ్యే సీన్ జైలర్ 2కి ఉందా? సీజన్ తో పని లేకుండా ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా పండగ చేసుకుంటారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఈ మధ్య అంతగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్న రజనీకాంత్ ఈసారి మాత్రం ఫుల్ ప్లేజ్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెపన్స్ తో థియేటర్లలోకి వస్తున్నారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్కి మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్ తో హింట్ ఇచ్చేశారు నెల్సన్. మరి ఈ మధ్య బ్లాక్ బస్టర్ కొట్టని రజనీకాంత్ జైలర్ 2తో రికార్డులు బద్దలు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. హీరో కెరియర్ లో లాస్ట్ మూవీ అంటే ఆ సినిమాకుండే క్రేజే వేరు. అసలు ఆ సినిమా మీద జనాలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వేరు. సోషల్ ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూ విజయ్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆడియన్స్ కి గ్యారంటీగా ఫీస్ట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది టీమ్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో పాటు విజయ్ స్టైల్ మేనరిజమ్స్, యాక్షన్, డైలాగ్స్ కూడా ఉండడంతో ఈ సినిమా గ్యారంటీగా రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఈ సినిమా కంటెంట్ ఆన్లైన్ లో లీక్ అవడంతో కాస్త వర్రీ అయినా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుందంటున్నారు జనాలు. తమిళ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సూర్య కూడా కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కొట్టలేదు. ఆ మధ్య రిలీజ్ అయిన కంగువా, రెట్రో లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అవ్వలేదు. అందుకే కరుపు విషయంలో అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నారు సూర్య. డిఫరెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కరుపుతో పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై కూడా ఆడియన్స్ లో ఫుల్ గా అంచనాలున్నాయి. కేజీఎఫ్ తో కన్నడలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిన హీరో యష్. నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అంతా. యష్ తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర చేసిన విధ్వంసం అలాంటిలాంటిది కాదు. మరి మరోసారి ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని చూడడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా జనాలు. అందుకే టాక్సిక్ లేట్ అయినా ఎదురు చూస్తున్నారు. టాక్సిక్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ లో తన లుక్ తోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు యష్. వీటికి తోడు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్లలోకి వస్తూ ఉండడంతో టాక్సిక్ మీద స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా విపరీతమైన కలెక్షన్ల అంచనాలతో థియేటర్లోకి వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొడతాయో లేక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక బొక్కబోర్లా పడతాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. వచ్చే వారం మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్.